హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య ఉదయ్. ఈరోజు మా గర్ల్స్ అందరితో కిచెన్లో ఉన్నాను అండ్ గెస్ వాట్, కెనడాలో టొమాటో నిల్వ పచ్చడి మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాం ఈరోజు అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. ఇక్కడ రైస్ పెట్టుకుని కర్రీ తెచ్చుకుంటారా, కర్రీ తెచ్చుకుని రైస్ పెట్టుకుంటారా? దానికోసం ఫస్ట్ టొమాటోస్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. అండ్ దెన్ 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆ పని మాత్రం మన రోస్టర్ని తీసుకున్నారు. మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 కంప్లీట్ వెల్లుల్లిని పీల్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాము. అండ్ దెన్ ఇప్పుడు టొమాటో కటింగ్ డ్యూటీ వచ్చేసింది మన ప్రో చెఫ్స్కి. షేప్ అండ్ సైజ్ మ్యాటర్స్ కదా. మేము ఇక్కడ 1.5 kg టొమాటోస్ తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియం సైజ్ ఉంటే సరిపోతుంది అండ్ మనకి ఈజీగా బ్లెండ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చింతపండు పట్టుకో అని ఇస్తే మన జీనియస్ ఫ్రెండ్ దాన్ని ఏం చేసిందో మీరే చూడండి ఒకసారి. మంచిగా వాష్ చేస్తుంది కదా. అయ్యో, వాటర్ యాడ్ చేస్తే నిల్వ పచ్చడి ఎలా అవుతుంది, అందుకే మళ్ళీ ఫ్రెష్ చింతపండు తీసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. బేసిక్స్ గురించి ఎవరు మర్చిపోవద్దు కదా. ఇక్కడ మేము 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాము. ఇప్పుడు టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 minutes కుక్ చేసుకుందాము. కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే టైంకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము. ఇది కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేస్తే ప్యాన్లోనే పేస్ట్ అయిపోతుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అండ్ 7 to 8 వెల్లుల్లి యాడ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం సేపు బాయిల్ చేస్తే అది బాగా వాటర్ రిలీజ్ చేస్తుంది. మీన్ వైల్ ఐస్ క్రీమ్ ప్లస్ గాసిప్ బ్రేక్. కుకింగ్ బ్రేక్స్ కూడా టేస్టీ ఉండాలి కదా మరి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని స్పైసీ లెవెల్ చెక్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ స్పైసీ కావాలి అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ మాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. టొమాటోస్ మంచిగా బాయిల్ అయ్యాక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తాం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా హెడ్ చెఫ్ టేస్ట్ చెక్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు పోపు వేసుకుందాం. దానికోసమే ఇక్కడ స్క్రీన్ పైన ఐటమ్స్ లిస్ట్ పెట్టాను. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 4 to 5 వెల్లుల్లి దంచేసి వేసుకుంటే ఆ టేస్ట్ మనకు తినేటప్పుడు మంచిగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ కరివేపాకు వేసుకొని వెంటనే లిడ్ పెట్టేసుకుంటే ఆయిల్ మన పైన పడదు అని చూపిస్తున్నారు. మంచి టిప్ కదా, ఫాలో అయిపోండి. ఇంకా ఫైనల్ స్టెప్, పోపుని పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాం. టడా, కెనడాలో టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ యమ్మీగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.